ये अगर कानून बन जाएगा, उत्तर प्रदेश में 1,21,000 वक्फ की प्रॉपर्टीज है, 1,12,000 के पास कागज ही नहीं है। वक्फ का यूजर खत्म हो गया तो जायदादें कौन लेगा? वो जायदादें कौन लेगा बताओ? तुम्हारे पास लीगल उसके ऊपर इख्तियारी नहीं होगा, कोई भी घुस जाएगा। సో నేను అక్కడ నమాజ్ చేస్తున్నా, ఒక 10 ఏళ్ళ నుంచి నన్ను ఎవరు ఆపలేదు, పోనీలే నమాజ్ చేసుకుంటున్నారని వదిలేశాను. అది నా ప్రైవేట్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు. 10 ఏళ్ల తర్వాత వచ్చి చూసి ఓకే సరే ఇన్ని రోజులు ఉంది కదా, నేను ఇక్కడ అక్కడ ఏమైనా కట్టుకుంటానని పోయి చూస్తుంటే వక్ఫ్ బోర్డు అది నాది అంటది. మీది ఎలా అయింది, నేనేం ట్రాన్స్ఫర్ చేయలేదు కదా అంటే 10 ఏళ్ళ నుంచి మేము యూజ్ చేస్తున్నాం కదా, ప్రార్థనలు చేస్తున్నాం, అది రిలీజియస్ పర్పస్ అయిపోతే అది ఖచ్చితంగా వక్ఫ్ ప్రాపర్టీ. ఆ వక్ఫ్ బోర్డులో పెట్టడం వల్ల వాళ్ళు ఈ రోజు కూర్చొని ఇది నా ప్రాపర్టీ, మేము ఈ పర్పస్ కోసం యూజ్ చేస్తా ఉన్నాము అని చెబితే అది వాళ్ళదైపోతుంది. ఇదొక భయంకరమైన సవరణ 1995లో 2013లో జరిగింది. కరప్షన్ పెరగదా అండి? ఇది ఒక హిందువుల ప్రాపర్టీయే కాదు, పూర్ ముస్లిం ప్రాపర్టీలు కూడా తీసుకుంటున్నారు అక్కడ. చాలా మంది అదే చెప్తున్నారు. ఇది ప్రజలకు ఏమర్థం అనుకుంటున్నారు, ఇది ఓన్లీ యాంటీ ఇస్లామిక్. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ నాట్ యాంటీ ఇస్లామిక్ మూవ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ ప్రో పూర్ ముస్లిమ్స్.